హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రావణి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ బటన్. ఇవాళ మన ఛానల్లో సోయా మిల్క్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఒకసారి దీని యూజెస్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ప్రెజెంట్గా ఇప్పుడు ఎక్కువగా సఫర్ అవుతున్న ప్రాబ్లమ్స్ లో ఇమ్యూనిటీ, ఓవర్ వెయిట్ అండ్ రీసెంట్గా నేను విటమిన్ B12 డెఫిషియన్సీతో సఫర్ అవ్వడం కూడా చూస్తున్నాను. సోయా మిల్క్ తీసుకోవడం వల్ల వీటన్నిటికీ మనకి సొల్యూషన్ దొరుకుతుంది. సోయా మిల్క్లో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి, విటమిన్స్ అండ్ మినరల్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. మనం సోయా మిల్క్ తీసుకోవడం వల్ల మనకి ఇమ్యూన్ సిస్టమ్ బూస్ట్ అవుతుంది, అలాగే వెయిట్ లాస్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. బ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్కి వస్తాయి, బీపీ కూడా కంట్రోల్ అవుతుంది. సోయా మిల్క్లో కాల్షియం ఎక్కువగా ఉండడం వల్ల ఇది మన బోన్ స్ట్రెంత్కి హెల్ప్ అవుతుంది, అలాగే హెయిర్ గ్రోత్కి హెల్ప్ అవుతుంది. హార్ట్ హెల్త్కి కూడా ఇది చాలా మంచిది. అలాగే విటమిన్ B12 ఎక్కువగా ఉండడం వల్ల ఇది మన విటమిన్ B12 డెఫిషియన్సీకి బాగా హెల్ప్ అవుతుంది. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. లెట్ స్టార్ట్. దీనికోసం ముందుగా మనం సోయా బీన్స్ని తీసుకొని నానబెట్టుకోవాలి. నేను ఇక్కడ 1 కప్ సోయా బీన్స్ తీసుకొని ఓవర్ నైట్ నానబెట్టుకున్నాను. 10 to 12 అవర్స్ కంపల్సరీ దీన్ని నానబెట్టుకోవాలి, అప్పుడే మనకి మిల్క్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు దీంట్లోని ఎక్స్ట్రా వాటర్ మొత్తం తీసేసి ఒకసారి ఫ్రెష్ వాటర్ యాడ్ చేసుకొని వీటిని క్లీన్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేసుకొని స్క్వీజ్ చేసుకుంటూ వీటిని మనం ఒకసారి బాగా కడగాలి. ఇలా పైన వచ్చిన పొట్టు మొత్తం తీసేసి ఈ వాటర్ని కూడా వంపేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని 7 to 8 కప్స్ వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా పల్చగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత దీన్ని ఒక పల్చటి క్లాత్లో వేసుకొని ఫిల్టర్ చేసుకొని ఇలా సోయా మిల్క్ని మనం కలెక్ట్ చేసుకోవాలి. వీటిని స్టవ్ పైన పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకోవాలి. ఈ మిల్క్ మరిగించేటప్పుడు మనం ఫ్రీక్వెంట్గా ఇలా కలుపుతూ ఉండాలి, లేదంటే దీంట్లో ఉన్న సోయాబీన్ ఎక్స్ట్రాక్ట్ మొత్తం గిన్నె అడుగుకి వెళ్ళి మాడిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇలా మరిగించి చల్లార్చుకొని ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని రిఫ్రిజిరేటర్లో స్టోర్ చేసుకుంటే 3 to 4 డేస్ వరకు ఈ మిల్క్ని మనం యూస్ చేసుకోవచ్చు. ఇదండి ఇవాల్టి రెసిపీ. నచ్చిందా? రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.